బీరకాయతో చాలా వెరైటీసే చేసుకోవచ్చు. మరి బీరకాయ తొక్కని అలా డస్ట్బిన్ లో పడేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. మరి బీరకాయ తొక్కతో బీరకాయ పచ్చడి చేసుకుందామా? సో ముందుగా బీరకాయ తొక్కని బాగా కడగాలి. ఎందుకంటే బీరకాయలో కాస్త చెత్త అంటే బయట ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ చెత్త ఉంటుంది. సో ఎక్కువ సార్లు వాష్ చేసి మంచిగా వాష్ చేశాక ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక పాన్లో నూనె వేసుకొని తాలింపు సామాన్లన్నీ వేసేసేయండి. కాస్త వేగాక ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు తీసుకోండి. ఎవరికైతే కొంచెం ఎక్కువ స్పైసీ కావాలో వాళ్ళు కొంచెం ఎక్కువ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. తాలింపుని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కాస్త మాడినా కూడా పచ్చడి టేస్ట్ అంతా మారిపోతుంది. ఆ తర్వాత బీరకాయ తొక్క అంతా కూడా తాలింపులో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. అలా పెట్టేసి ఎక్కడికి వెళ్లకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత మిక్సీలో చింతపండు తీసుకొని ఈ బీరకాయని దాంట్లో వేసేసేయండి. అందులో కాస్త తగినంత ఉప్పు కూడా వేసేసేయండి. తర్వాత మిక్సీ చేసేయడమే. ఇగో ఇలా ఉండాలి పచ్చడి. తర్వాత ఈ పచ్చడిని బాగా ఒకసారి కలుపుకోండి. ఎక్కడైనా చిన్న చిన్నగా ఉండిపోతే మరొకసారి మిక్సీ చేసుకోండి. మళ్ళీ దీనికి తాలింపు పెట్టాలి. మళ్ళీ చిన్న పాన్లో తాలింపు సామాన్లు వేసేసుకొని కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. బాగా తాలింపు వేగాక ఈ పచ్చడిని వేసేసి బాగా కలపండి. ఇది చేసేటప్పుడు ఎక్కడికి వెళ్లకుండా పక్కనే ఉంటూ చేయాలి అన్నమాట. లేదు అంటే పచ్చడి టేస్ట్ అంతా పాడైపోతుంది. ఇలా అయిపోయాక అంతే, చాలా సింపుల్. అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే ఉంటుంది. మీరు టేస్ట్ చేయాల్సింది.